మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అంతకుముందు దయచేసి ప్రజలారా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని ఈ కేనైన్ టీవీ కోరుకుంటుంది. దయచేసి ఈసారి 100% ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచాలని కేనైన్ టీవీ కోరుకుంటుంది. ముఖ్యాంశాలు చూద్దాం. రైతు భరోసాకు ఎన్నికల సంఘం బ్రేక్ అంటూ, కానీ అప్పటిదాకే దాదాపు పూర్తయిన నగదు బదిలీ, భరోసా నిధులు అందాల్సింది 2.86% మందికే. వీళ్ళంతా ఎక్కువ మొత్తంలో భూమిని కలిగి ఉన్నవారు. ఈ రైతుకు 14 నుంచి నగదు బదిలీ చేసే ఛాన్స్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. దేశ భద్రతకే ముప్పు తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారము ధ్వంసం అంటూ వార్త వేసింది. ఇక్కడ ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు. దీనిపై చేయాల్సిన కేంద్రం హోంశాఖ కూడా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారు, లేదంటే కుదరదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం. ఆ పార్టీకి సీట్లు రావు. పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించే కేసీఆర్ బస్సు యాత్ర. కేసీఆర్ సీట్లు ఇచ్చిన తర్వాత 6 అభ్యర్థులు నన్ను కలిశారు. కేసీఆర్ 10 ఏళ్లలో సాధించిన వాటిని నేను 100 రోజుల పాలనలో సాధించా. రాజకీయ పోస్టులు పెడితే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడం ఏంటి? ఎవరో పోస్టులు పెడితే ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం ఏంటి? ఇది తెలంగాణ సార్వభౌమాధికారంపై దాడే. కేసీఆర్ మాట్లాడరేం? ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు. ఈ ఫైనల్లోనూ మేమే విజయం సాధిస్తాం, ఛాంపియన్లుగా నిలుస్తాం. మొత్తం మీద నిన్న ఏబిఎన్ బిగ్ డిబేట్ లో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండు. ఉన్నది ఉన్నట్టుగా విడమర్చి మరి చెప్పిండు. రాజకీయం అంటే ఏంటో, రాజకీయం ఎలా చేయాలో, రాజకీయం ఎలా చేస్తే ప్రజలకు దగ్గర అవుతామో, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఎలా ఉండాలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు నిన్న రేవంత్ రెడ్డి గారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే నిర్వహించిన బిగ్ డిబేట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది. 11వ పేజీలోని వార్త ఇది. ఫోన్ ట్యాపింగ్ డాటాతో, ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే అతి పెద్దది, అది ఒక పెద్ద స్కామ్ లాంటిది, మొత్తం వ్యవస్థని ధ్వంసం చేసింది అంటూ వార్త. దేశ భద్రతకే ముప్పు తెచ్చారు వీళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత ఆ పార్టీ సీట్లు రావు, బీఆర్ఎస్ పార్టీకి సీట్లు అనేటివే రావు, శూన్యం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయింది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్ల తర్వాత ఆనవాళ్లు కూడా కనిపించవు అంటూ భవిష్యం చెప్పారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఏం సాధించాడో తెలియదు, కానీ ఆయన సాధించిన దానికంటే ఎక్కువ ఈ 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ సాధించింది అంటూ, ఈసారి కేంద్రంలో బీజేపీ పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు, చెయ్యదు అంటూ భవిష్యం చెప్పారు. ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా, అంటే కేంద్రంలో కూడా మేమే వస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎవరో పోస్టులు పెడితే ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ మీద ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదు. ప్రజల్లో కేసీఆర్ పట్ల సానుభూతి కనిపించడం లేదు. ఆయన కూడా తనకు శాస్త్రి జరిగింది అనుకోవడం లేదు. ఇంకా ఓటమి ఆమోదించడం లేదు. బీఆర్ఎస్ ఓటమిని ప్రజలు చేసిన తప్పుగా మాట్లాడుతున్నారు. టీవీలో కూర్చొని తెలంగాణ ప్రజలు తప్పు చేశారని వేరుగా అంటున్నారు. ఉన్నవాళ్ళు ఉన్న జ్ఞానం తెలంగాణ వాళ్లకు లేదని అంటున్నారు. ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు, మాకు ఓటేశారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ రిటర్న్ గిఫ్ట్ కింద తమను గెలిపిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు బుద్ధి ఈ ఎన్నికల్లో డొక్కల్లో వేసి గుద్దుతే కానీ చక్కగా కాడని ప్రజలు భావిస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రజలపైనే నిందిస్తున్నారు. ప్రజలు చేయడం వల్ల మేము ఓడిపోయాము అంటూ ప్రజల మీదనే నెట్టేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు తెలివిగల్లోళ్ళు, ఊర్లలో అంత తెలివి లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొత్తం మీద జగన్ ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారు, జగన్
అక్కడ ఆంధ్రాలో వస్తాడు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పడం, దాని కింద రిటర్న్ గిఫ్ట్ వచ్చి ఇంకా మాకు వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు జగన్ ప్రభుత్వాన్ని, జగన్ ని డొక్కలేసి గుద్దుతే ఓట్లు అప్పుడు తెలుస్తుంది ప్రజలు అన్నట్టు చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జమ చేసిన దానిని అక్కడ ఇక్కడ దాచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు పలుకుతలేరు. రేవంత్ ఇవ్వద్దంటూ దుర్మార్గులు నా పేరు చెబుతున్నారు. వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ కు పైసా వాపస్ ఇచ్చేలా లేరు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టే అత్తగారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం తరహాలో కేసీఆర్ ది అదే పరిస్థితి. చింతమడకలో మిగిలిందే మిగులుతుంది అంటూ మొత్తం మీద నిన్న ఏబిఎన్ డిబేట్ లో వెళ్ళే అత్తగారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం గతే కేసీఆర్ కి పడుతుంది అంటూ ఎద్దేవా చేశారు. గట్టిగా పనిచేయండి, నిర్లక్ష్యం వద్దు అంటూ 9వ పేజీలోని వార్త. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం, తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పనితీరును బట్టే పదవులు దక్కుతాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మెజారిటీ పెరగాలి. పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. జూమ్ మీటింగ్ కు పలువురు ఎమ్మెల్యే డుమ్మా. ఇన్ఛార్జులు ఎంపీ అభ్యర్థులపై ఆగ్రహం. సికింద్రాబాద్ లో పర్యటించడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డిపై అసహనం అంటూ వార్త వేయడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద తెలంగాణలో ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఎక్కువ సెగ్మెంట్లలో తిరగండి. 9వ పేజీలో వార్త అది. జోరువాన జామ్ జాటం. హైదరాబాద్ లో 2 గంటల పాటు కుండపోత. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు. ట్రాఫిక్ జామ్. 3-4 గంటలు నరకం చూసిన వాహనదారులు. వణికిన మెట్రో. అరగంట పాటు నిలిపివేసిన రైలు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం. మియాపూర్ లో 13.3, కూకట్పల్లిలో 11.2 సెంటీమీటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు. తడిసి ముద్దైన ధాన్యం, రాలిన మామిడి, రైతుల గుండెకోత. వడదెబ్బకు 5, పిడుగుపాటుకు 1, గోడకూలి 2, విద్యుత్ ఘటనలో 1 మృతి. ప్రచారంపై ఎఫెక్ట్. కరీంనగర్ లో రద్దయిన సీఎం సభ. కోదాడలో 7 ముగిసిన బీజేపీ సభ. వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష. నేడు రేపు వర్షాలు అంటూ మొత్తం మీద నిన్న హైదరాబాద్ లో 2 గంటల పాటు భయంకరమైన వర్షం పడ్డది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాము. అర్ధగంట వరకు మెట్రో ట్రైన్ ని కూడా ఆపేసినట్టు వార్తలు. మియాపూర్ లో 13.3 వర్షపాతం. కుకట్పల్లిలో 11.2 వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 5 చనిపోయినట్టు, పిడుగుపాటుకు 1 చనిపోయినట్టు వార్త. హైదరాబాద్ అమీర్పేట్ లో స్తంభించిన ట్రాఫిక్ జామ్. చెరువుల్లో తలపిస్తున్న రోడ్లు అంటూ ఇక్కడ చిత్రపటం వేసింది. అసమర్థులు రాజమేలుతున్నారు అంటూ 9వ పేజీలోని వార్త ఇది. దేశం రాష్ట్రంలో పాలకుల అభివృద్ధి చేత కావడం లేదు. మోదీ 150 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను మంటగలిపారు. మోదీ గెలిస్తే పెట్రోల్ ధరలు 400కు చేరుతాయి. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తుంది. రేవంత్ పై ప్రజల్లో వ్యతిరేకత. అందుకే దేవుళ్లపై ఓట్లు. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం లూటీకు పాల్పడుతుంది. కామారెడ్డి మెదక్ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్. మొత్తం మీద దేశంలో కూడా శాతగానటువంటి ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కూడా శాతగానటువంటి ప్రభుత్వమే ఉన్నది అంటూ కాక చెప్తున్నాడు. మొత్తం మీద నిన్న కామారెడ్డి మెదక్ కార్నర్ మీటింగ్లలో కాక దంతాలు లేనటువంటి సింహం గాండ్రించినట్టుగా ఉన్నది. మొత్తం 10 ఏళ్లు వండుకొని కాక ఇప్పుడు లేచి దేశమంతా నాశనం అయిపోతున్నది, రాష్ట్రం అంతా నాశనం అయిపోతున్నది అంటూ కొత్త గానం ఎత్తుకున్నాడు కాక. మొత్తం మీద మోదీ గెలిస్తేనంట 400 రూపాయలకు పెట్రోల్ అవుతుంది అంటూ భవిష్యం చెప్తున్నాడు కాక. సరే, నీ ఓట్ల ప్రచారం కోసం నువ్వేమైనా చెప్పుకుంటే అది నీ ఇష్టం అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఇక కాక నోటికే మొక్కాలే. ఏది పడితే అది హామీలు ఇవ్వడం కాక పని, ఏది పడితే అది చెప్పడం కాక పని అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. నీ గురించి తెలంగాణ ప్రజలకు బాగా ఎరికేనే కాక. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం వెలగబెట్టినావు, ఇప్పుడు మళ్ళా ఏం వెలగబెడదామని నువ్వు ఎంపీ సీట్లను అడుగుతున్నావు అంటూ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు కాక నీ మాటలు విని. ఇది 9వ పేజీలోని వార్త ఇది. తెలంగాణలో 10 లక్షల కోట్ల అభివృద్ధి. రేవంత్ కు ఇచ్చింది గాడిద గుడ్డులా కనిపిస్తోందా
అంటూ బీజేపీ కిషన్ రెడ్డి అంటున్నారు. ఇది 10వ పేజీలోని వార్త. మొత్తం మీద రాజకీయ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రంజు మీద ఉందని చెప్పుకోవచ్చు. 3 పార్టీలు తగ్గఫోరుగా నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాగు బతుకుల మధ్య కొట్టుబిట్టెడుతున్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పుంజుకోవాలని చూస్తున్నది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇక్కడ రాష్ట్రంలో వచ్చాము, అక్కడ దేశంలో కూడా మా మహాకూటమే వస్తుంది అంటూ కాంగ్రెస్ ఊహాగానాలు. మొత్తం మీద ఆల్ ఓవర్ ఇండియాలో కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ గా నడుస్తున్నది. ఈసారి ఎక్కువ శాతం కాంగ్రెస్ కి కూటమికే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే కేసీఆర్ హెచ్చరిక. మొత్తం మీద రైతుల పాలిట శాపం కాంగ్రెస్ అంటూ కాక చెప్తున్నాడు. ఎన్నికల తర్వాత రైతు బంధును ఎత్తేసరిగా ఉంచరు అంటూ కాక చెప్తున్నాడు. రాష్ట్ర ఖజానా సొమ్మంతా ఎక్కడికి పోతుంది? జనవరి పింఛన్ ఇయ్యకుండా మోసం చేసింది. కరెంట్ కోతలతో ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. జిల్లాలు ఉండాలంటే బీఆర్ఎస్ కే ఓటేయండి. తెలంగాణ అస్తిత్వానికి బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అంటూ కాక చెప్తున్నాడు. దోపిడీదారులు పెట్టుబడిదారుల పార్టీ బీజేపీ. బీజేపీకి ఓటేసే పెట్రోల్ ధర 400 పార్. రఘునందర్ అబద్ధాల పుట్ట. మోసపోవద్దు, ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి. కామారెడ్డి మీద బస్సు యాత్రలలో కేసీఆర్ కాక అక్కే బార్ బీజేపీకి ఓట్ దాలేతో 400 రూపే పెట్రోల్ పార్ హో జాతా అంటూ కాక చెప్పడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాకకు ప్రతిపక్ష హోదా ఉన్నది. కేంద్రంలో 14 సీట్లు గెలిస్తే నేనే శకరం దిప్తా అంటూ కాక తుపాకి రామన్న మాటలు మాట్లాడుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక నువ్వు మాట్లాడే మాటలు వింటే, నువ్వు నీ ప్రసంగాలు వింటే జనాలు నవ్వుకుంటున్నారు. కాక 2వ పేజీలోని వార్త ఇది. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు అంటూ ఇక్కడ బొమ్మ వేసింది. మెదక్ మంగళవారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ ప్రచార సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం అంటూ ఇక్కడ వేసుకున్నారు. కాక నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించింది. అర్హులకు మాత్రమే రైతు బంధు ఇస్తాం అంటూ వార్త. ఇక్కడ 1 కోటి ఎకరాలకు కోత ఖాయం, పంట వేస్తేనే రైతు బంధు సాయం అంటూ 9వ పేజీలో. మరి రైతు బంధు సాయం పంట వేస్తేనే ఇస్తారు కానీ బంజరు భూములు ఉన్న కాడ, వెంచర్లు ఉన్న కాడ, గుట్టలు ఉన్న కాడ, చెట్లు ఉన్న కాడ, పుట్లు ఉన్న కాడ, ఆ తర్వాత ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళకు వీళ్ళకు ఇవ్వాలేమో. కాక మాట గట్లుంటుంది. మరి కాక 10 ఏళ్ల గాలకి ఇచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రంలో దారిద్ర రేఖ కింద ఉన్నటువంటి ప్రజలకు కాక పథకాలు ఏం చేరలేదు. 1% కూడా చేరలేదు. మొత్తం ఉన్నగల్లోలకే పెట్టిండు కాక, లేనోడికి మొత్తం పొట్ట కొట్టి చంపేసిండు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నాం అంటూ 9వ పేజీలోని వార్త ఇది. గాలివాన బీభత్సం, అన్నదాత ఆగమాగం అంటూ వార్త వేసింది. ఇక్కడ 10వ పేజీలోని వార్త ఇది కూడా. మొత్తం మీద అకాల వర్షాలు తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు శాపంగా మారినాయి. మొత్తం మీద వరి రైతులకు గాని, మామిడి రైతులకు గాని, ఇతర పంటలు, ఆ తర్వాత కూరగాయల పంటలు గాని బాగా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిలించింది ఈ అకాల వర్షం. రైతులు భారీ ఎత్తున అకాల వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ కూడా చెప్తున్నది. నడి వేసవిలో రికార్డ్ వాన. హైదరాబాద్ లో 3 గంటల పాటు వర్షం. షేర్లింగంపల్లిలో 10.8 సెంటీమీటర్లు. ఒకసారిగా చల్లబడిన వాతావరణం. వచ్చే 5 రోజుల్లో మోస్తారు వర్షాలు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. బీజేపీపై డౌట్, మార్కెట్ లో డౌన్. దలాల్ స్ట్రీట్ లో డైలమా అంటూ వార్త వేసింది. మోదీ జడుపు మాటలు అంటూ ఇక్కడ వార్త వేసింది. మేం బూతులు మాట్లాడతాం, మీరే ప్రసారం చెయ్యొద్దు అంటూ ఇక్కడ 9వ పేజీలోని వార్త. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చెప్పినట్టు ఇది నమస్తే తెలంగాణ వార్తాపత్రిక వేసింది. మేమే బూత్ మాట్లాడతాం, మీరు ప్రసారం చెయ్యొద్దు అంటూ నమస్తే తెలంగాణ పత్రికకు, నమస్తే తెలంగాణ ఛానల్ కు చెప్పిందంట. మనం కాడి పారేసినామా, కాంగ్రెస్ అంతర్ధానం అంటూ వార్త వేసింది 9వ పేజీలోని వార్త. కరెంట్ కట్ రాత్రి దాకా ఎస్సెట్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. 800 కోట్ల స్కామ్లో ఖర్గే అల్లుడు అంటూ 8వ పేజీలోని వార్త. సంక్షోభంలో హర్యానా బీజేపీ సర్కార్ అంటూ 8వ పేజీలోని వార్త ఇది కూడా. ఫ్రీ బస్ తో కొట్టగొట్టిండ్రు అంటూ 9వ పేజీలోని వార్త ఇది. మేడిగడ్డను పరిశీలించిన ఘోష్ కమిషన్ అంటూ 11వ పేజీలోని వార్త.
మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో రాజకీయాల వేడి బాగా ఉంది. ఎన్నికల వాతావరణం ఈ సమ్మర్ హీట్ కంటే ఎక్కువగా ఎన్నికల హీట్ దేశం మొత్తం మీద జరుగుతుంది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి ప్రజలారా ఈసారి 100% మన ఓటింగ్ పర్సెంట్ పెంచడానికి ప్రయత్నిద్దాం. దయచేసి ఓటింగ్ శాతాన్ని 100% పెంచుదాం. కేఎన్ఎన్ టీవీ కోరుకుంటుంది.